సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా ఏపీలోని యువతకు మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి వాటిపై దృష్టి సారిస్తానని ఆ సంస్థ చైర్మన్ ప్రవాసాంధ్రుడు మన్నవ మోహనకృష్ణ అన్నారు. ఏపీటీఎస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం అమెరికాకు తొలిసారి వచ్చిన ఆయనకు న్యూజెర్సీ స్టేట్ ఎడిసన్లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాల్లో ప్రవాస మిత్రమండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మోహనకృష్ణ పాల్గొని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాలలో సాంకేతికతను మరింత విస్తృతపరిచేందుకు కృషి చేస్తానని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ అడుగుజాడల్లో నడుస్తూ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు, నైపుణ్యాలు పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. అమెరికా వ్యాప్తంగా మోహనకృష్ణ శ్రేయోభిలాసులు, అభిమానులు, ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి భారీగా విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అమెరికాలోని న్యూజెర్సీలో నా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వేలాది మంది ప్రవాసాంధ్రులు ఇక్కడ న్యూజెర్సీలోనే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా నన్ను అభినందిస్తానికి, ఆశీర్వదించడానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు ఎంతో అండగా ఉండి నన్ను అనునిత్యం ప్రోత్సహించి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో, నారా లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో టెక్నాలజీని మరింత విస్తృతపరచడానికి, అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ వినియోగాన్ని పెంచడానికి, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, అప్లికేషన్ డెవలప్మెంట్ వైజ్ అలానే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ వైజ్ కూడా మరింత పెంచడానికి నా వంతు కృషి చేస్తాను. ఏపీటీఎస్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, అలానే ఉద్యోగ ఉపాధి కల్పించడానికి కూడా నా వంతు శాయశక్తిలో కృషి చేస్తాను. దీని పదవిగా కాకుండా దీని బాధ్యతల నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి అడుగుజాడలో నడుస్తూ ముందుకెళ్తాను. ఇక్కడున్న ప్రవాసాంధ్రులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరూ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. అక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలని ప్రతి ఒక్క ఇక్కడున్న ప్రవాసాంధ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయి, అద్భుతమైన రిసోర్సెస్ ఉన్నాయి. అవకాశాల గని ఆంధ్రప్రదేశ్, అలానే అద్భుతమైన టాలెంట్ పూల్ కూడా ఉంది. సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అలానే ఈ ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంపూర్ణ సహకారం, సంపూర్ణ ఆశీస్సులు ఉన్నాయి. రండి, ఆంధ్ర రాష్ట్రానికి రండి, కలిసి పనిచేద్దాం, కలిసి అభివృద్ధి చేద్దాం, జన్మభూమి రుణం తీర్చుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ తన సామర్థ్యాన్ని గుర్తించి ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని మోహనకృష్ణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్న ఏపీ నైపుణ్యాన్ని మన రాష్ట్ర అభివృద్ధికి ఎలా వినియోగించుకోవాలో ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలలో టెక్నాలజీని విస్తృతపరచడానికి కృషి చేస్తానన్నారు. ప్రజా జీవితంలో పలు విజయాలను అందుకునేందుకు ఎంతగానో తోడ్పడిన ప్రవాసాలకు కృతజ్ఞతలు తెలిపారు మోహనకృష్ణ.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ పిలుపునిచ్చారు. యువత ఉపాధి కల్పన, వారిలో సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అమెరికా వెళ్లిన ఆయనకు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం గ్రాండ్గా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని, అపారమైన న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, అద్భుతమైన టాలెంట్ పూల్ ఉంది. మీకు అన్ని విధాలా సహకరించే అద్భుతమైన గవర్నమెంట్ ఉంది. మీరందరూ ఆంధ్రప్రదేశ్లో రావాలని చెప్పేసి అక్కడికి అందరినీ కూడా పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీకు అన్ని విధాలా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీకు చేసే అక్కడ పెట్టుబడులకి, వ్యాపారాలకు అన్నిటికీ కూడా మా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. ఇందా చెప్పాను, గత ప్రభుత్వంలో చాలామంది ఆస్తులు అమ్మేసుకున్నారు ఇక్కడ అని. దయచేసి అక్కడ మీరున్న ఆస్తులు అమ్ముకోవద్దు. రాబోయే రోజుల్లో ఆ ప్రాంతం అంతా బంగారం, మీ ఆస్తులు, మీ వ్యాపారాలు అన్నీ కూడా రెట్టింపు అవుతుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీ అందరి సహాయ సహకారాలు కావాలి.